ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాగా సారీ దునియా అంతా గ్రాండ్ గా రిలీజ్ అయిన కల్కి సినిమా మొత్తానికి సూపర్ హిట్ టాక్ తోని టాకీస్ ల టాప్ లేపుతుంది. రిలీజ్ కు ముందు పెద్దగా ప్రమోషన్లు ఇంటర్వ్యూలు ఏం చేయాలి, మరి ఏంది కథ అని పరేషాన్లు ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చే వరకల్లా సంబురంలో తీన్ మార్ స్టెప్పులు వేస్తురు. అదే సంతోషంలో వేణుస్వామి మీద ట్రోల్స్ ఊడేస్తురు. అగో, డార్లింగ్ సినిమా హిట్ అయితే జాతకాలు చెప్పేటైనకు కామెంట్లు చేసినందుకు అనంటే చూడురి. నాన్నక్ ప్రేమతో సినిమాల బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చూయిస్తారు యాదుందా. ఎన్నో ఏదో జరిగితే ఇంకెన్నో ఏదో ఓ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. అగో అట్లనే ఇది కూడా. కల్కి సినిమా ఖతర్నాక్ హిట్ టాక్ తోని రిలీజ్ అయిన అన్ని భాషల్లా రికార్డులు కొడుతుండే వరకల్లా రికామ్ లేకుండా సంబురాల మునిగి తేలుతున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా కల్కి సినిమా మీద మంచి రివ్యూలు వింటున్నా, అందరికి కంగ్రాట్స్ అనుకుంటా పేరు పేరున రాసుకొచ్చి ట్వీట్ వేసిండు. ఇట్లా ఇండస్ట్రీలే కాకుండా పొలిటికల్ లీడర్లు కూడా పొట్టు పొట్టు ఒగుడుతుండే వరకల్లా స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా అని పోస్ట్లు వేస్తుర్రు ఫ్యాన్స్. అంత మంచిగానే ఉంది గాని అదే ఫ్లోలో సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెప్పే వేణుస్వామిని కూడా అరుచుకుంటుర్రు. అయ్యగారు ఇప్పుడు ఏడున్నారో ఓసారి బయటకు రావాలి అనుకుంటా కామెంట్లు వేస్తుర్రు. అప్పట్లో వేణుస్వామి ఉండి ప్రభాస్ పని అయిపోయిందిగా, ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలు జాతకాలు చూయించుకోవాల్సిందే, చేరుకోవాల్సిన ఎత్తులన్నీ చేరుకుండు, ఇక కిందికి పోవుడే ఆయన పని అన్నట్టు చెప్పే కదా. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యాము, ఆది పురుషు గిట్లా వరుస పెట్టి సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యే వరకల్లా డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా నారాజులుండే. ఆ నడుమొచ్చిన సాలారు అంతో ఇంతో ఆడే వరకల్లా అప్పుడు కూడా ఊకున్నారు. ఇక ఇప్పుడు కల్కి సినిమాకి హిట్ టాక్ వచ్చే వరకల్లా వేణుస్వామిని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. నీ జాతకమే మంచిగుంటే తెలంగాణలో కార్ పార్టీ పవర్లకు వస్తుందని, ఏపీలో మళ్ళా పంకనే 10వ నంబర్ స్పీడ్ తో తిరుగుతుందని చెప్పి ఎందుకు ఆగమయ్యేటోన్వి. ఆయన ప్రభాస్ ఏమన్నా మీ ఇంటికి వచ్చి తమలపాకులు పెట్టి 5వ 10వ ఇచ్చి జర నా జాతకం ఎట్లుందో చెప్పురయ్యా, గీ నడుమ కాలం కలిసి వస్తలేదు అని అడిగిండా. ఆయన పర్మిషన్ లేకుండా జాతకం చూసిడే తప్పనంటే మీదికెళ్ళి యూట్యూబ్ ఛానల్లో ఏది పడితే అది చెప్తే ఊకుంటారా అందరూ అనుకుంటా ఆడి పోసుకుంటారు కూడా. పోనీయుర్రే అన్నలు ఇడిచిపెట్టుర్రి పాపం. ఇప్పటికే పార్టీ లీడర్ల జాతకాలు తప్పు చెప్పి బుద్ధొచ్చింది మళ్ళా చెప్పా అని ఆయననే అన్నాడు. ఇప్పుడు కల్కి దెబ్బతోటి క్లారిటీ ఇంకా జర ఎక్కువనే వచ్చుంటది. ఊకోరి. ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలా బస్సు యాత్రలు రోడ్ షోలు అనుకుంటా కానొచ్చిండు కేసీఆర్ సారు. ఏమంట ఏడ ఒక్క సీటు కూడా రాకపోయే వరకల్లా మళ్ళీ మీటింగ్ లేదు, బయట కానొచ్చి మాట్లాడింది లేదు. కరడు కట్టిన కార్యకర్తలుండి సార్ షానొద్దులాయే కానరాక అని పికర్లుంటే ఇవాళ ఈ ముచ్చటతోని సోషల్ మీడియాలో మస్తు వైరలే కానొచ్చిండు. కేసీఆర్ సార్ పంచులు, ప్రాసలు, కామెంట్లు, కౌంటర్లు, సామెతలు అన్ని మిస్ అవుతున్నామని ఆయన స్పీచ్లకున్న సపరేట్ ఫ్యాన్స్ మస్తుగా ఫీల్ అవుతున్నారు పాపం. ఆ నడమదాకా ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో బయట కానొచ్చినా గానీ ఇప్పుడైతే పురాగా నల్లపూస అయిపోయిండు సారు. ఇటువంటి టైంలో ఇట్లా వ్యాన్ నడుపుతున్న ఫోటోలు మస్తు వైరల్ అయ్యి అభిమానుల నారాజును జనత తక్కువ చేస్తున్నాయి. తుంటి ఆపరేషన్ అయినాక చిన్నగా మెల్లగా కట్టె పట్టుకొని నడుస్తుండేగా సారు. బస్సు యాత్ర సభలలో కూడా అట్లనే కానొచ్చిండు. కానీ నిన్న మొన్న పురాగా కర్ర సాయం లేకుండానే నడుస్తుండట సారు. డాక్టర్లు పరీక్షలు చేసి మందులు మార్చి అంతా ఓకే గాని ఒక్కసారి మాన్యువల్ కార్ కూడా నడిపిరంటే కాలు పురాగా సెట్ అయిందా లేదా అని తెలుస్తుంది. ఓసారి నడుపుర్రి అని డాక్టర్లు చెప్పుడుతోని ఆయన పాత ఓమ్ని వ్యాన్ బయటికి తీసి ఇట్లా నడిపించుకుంటా కానొచ్చిండు సారు. మామూలుగా పవర్లున్నా ప్రతిపక్షలున్నా గానీ సార్ కాన్వాయ్ వీడియోలు, కార్ల పోతుంటే ఫ్యాన్స్ నమస్తే పెట్టే వీడియోలే వైరల్ అవుతుండే. కానీ ఇప్పుడు సారే స్వయంగా వ్యాన్ నడుపుకుంటా కానొచ్చుడుతోని ఈ ఫోటోలు మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక ఇంకో దిక్కు కొందరుండి పాన మంచిగా సెట్ అయ్యి వ్యాన్ మంచిగా నడుపుతురు కానీ మీ కార్ పార్టీని కూడా తొవ్వల పడేసి జోరు పెంచే ఉపాయాలు కూడా చేస్తే గులాబీ కార్యకర్తలకు బుగులు లేకుంటుంటది సారు అని అనుకుంటా కామెంట్ చేయబట్టిరిగా.